ప్రాణ నష్టం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? అను ఫర్నిచర్ చందానగర్ లో పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయి పూర్తిగా ఆ ఫర్నిచర్ షాప్ అంతా దగ్ధమైపోయింది. మొత్తం బూడిద మాత్రం మిగిలి ఉంది. ఏదైనా ప్రాణ నష్టం కలిగిందా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మరి ఈ అను ఫర్నిచర్ షాప్ లో మాత్రము రాత్రి 11:30 గంటల సమయంలో కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది కానీ రాత్రి సమయంలో ఎవరు లేనందున ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. కాకపోతే పూర్తిగా ఈ ఫర్నిచర్ షాప్ లో మాత్రము పూర్తిగా మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. అదే విధంగా కూడా దాదాపు 1 కోటి నుంచి 1,50,00,000 వరకు కూడా దాంట్లో నష్టపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫర్నిచర్ షాప్ అంటేనే మొత్తము సోఫా సెట్లు అన్ని కూడా ఉంటాయి. మనకు నాంపల్లిలో జరిగింది. రీసెంట్ గా కూడా ఇక్కడ మనకి ఎక్కడైతే ఇంతకు ముందు కూడా మనకి మియాపూర్ లోనే ప్రగతి నగర్ లో కూడా దాదాపు 30 షాపులు కూడా అలాగే అగ్నికి ఆహుతి అయిపోయినాయి. అందుకు మళ్ళీ ఇప్పుడు చందనగర్ లో చోటు చేసుకుంది ఇదే ఘటన. ఈ చందనగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు మాత్రం వెంటనే అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమాచారం ఇచ్చిన మేరకు 3 ఫైర్ ఇంజన్లు అక్కడికి రావడం కూడా జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అయితే అదుపులోకి తీసుకువచ్చిన వెంటనే కూడా మరి ఇప్పటికి ప్రాణ నష్టం కలగలేదు, కానీ ఆస్తి నష్టం కలిగింది. కాబట్టి ఆ ఫర్నిచర్ షాప్ లో ఇప్పటికీ ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. మొత్తం అది 5 అంతస్తుల బిల్డింగ్ అవ్వడంతో కింది నుంచే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి షార్ట్ సర్క్యూట్ వల్లే ఎన్ని ఫ్లోర్లు ప్రమాదానికి గురయ్యాయి,